ఎప్పుడు తినే నార్మల్ దోశలు కాకుండా హెల్తీగా ఇలా ప్రోటీన్ రిచ్గా ఉండే దోశలు తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. దీనికోసం అని చెప్పేసి 1 కప్పు పెసలు, 1 కప్పు శనగలు, 1 కప్పు పొట్టుమినపప్పు కానీ నార్మల్ గుళ్ళు కానీ వేసేసి, 1 కప్పు ఇడ్లీ బియ్యం అని ఉంటాయి కదా, అవి వేసేసి బాగా కడిగేసి, కొంచెం మెంతులు వేసేసి కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసి, మనం కడిగేటప్పుడు మినపప్పు పొట్టు కూడా అదే వచ్చేస్తుంది. అది తీసేసిన తర్వాత గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకొని, ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొత్తిమీర వేసేసి ఇదంతా గ్రైండ్ చేసేసి ఈ పిండిలో కలిపేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇదంతా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుని, కొబ్బరి, పల్లీలు, పుట్నాలు వేసేసి చక్కగా చట్నీ చేసుకుని పోపు వేసేసుకుని ఇది కూడా రెడీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ గ్రీస్ చేసేసుకుని దోశలు వేసేసుకోవటం అనమాట. మెత్తగా కావాలనుకుంటే మెత్తగా, క్రిస్పీగా కావాలని పిల్లలు అడిగినప్పుడు క్రిస్పీగా కూడా చేసి పెట్టచ్చు. ఇవి అన్ని చట్నీతో, పల్లీల చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.